పూర్ణాలు ఎలా ఉన్నాయి చెప్పండి. చిన్నవిగా నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం కష్టమే. నేను వీడియో చూడాలో వచ్చి వాళ్ళు అర్థం కాల. ఒక నిమిషం ఉండండి, ఈసారి వేసేటప్పుడు చూపిస్తా. ఓకే, ఒక్క నిమిషం ఉండే, అట్లా ఉండే. ఓకే, ఇదో పిండి, ఈ పిండి, ఈ పూర్ణాలు చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో, ఎంత మెత్తగా, చూడు ఎంత బాగున్నాయో. ఇదైతే చిట్టు బుల్లిగా ఉంది. ఇదన్నమాట, ఇది ఇట్లా వస్తుంది. ఏమవదు మాడితే, అలా అనిపిస్తుంది కలరు, కానీ నూనె కిందకి వెళ్ళింది అందుకని. ఇప్పుడు ఎలా వేసి చూపిస్తా. చూడండి, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నామా, ఇట్లా ఉంచుకున్నామా, ఇలా అయిపోయింది. అట్లా దాన్ని అట్లా జరగదు. ఓకేనా, ఇలా చూడండి ఎంత బాగున్నాయో, రౌండ్గా ఉన్నాయి కదా. ఇలా చేయాలన్నమాట. ఈ పిండి దానికి, ఇది మామూలుగా దోశలు అది పక్కన పెట్టేసి ఇట్లా ఇప్పుడు ఇలా వేయాలి. ఇప్పుడు అలా అయిందన్నమాట. మనము ప్యాచ్లు వేద్దాం. అబ్బో, ఒక ప్యాచ్ చేద్దామా? రైట్, ఒక ప్యాచ్ చేసా. ఇట్లా 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 చెయ్యాల పూర్ణాలంటే. మాడలేదులే, బాగుంది. ఇప్పుడు మనకి పిండి మిగిలింది అన్నమాట. మన దగ్గర ఇడ్లీ కారం పిండి ఉంది, అందుకు ఇట్లా వేసి పెడదాం. ఓకే, ఇట్లా వేద్దాం. ఇవి నేను కష్టపడి చేసిన ఇవి బోండాలు. ఇవి పిండి మిగిలిందని బోండాలు చేసిన, ఇవి పూర్ణాలు చేసిన. చూడు ఎంత బాగున్నాయి, కరకరలాడుతూ సూపర్. ఇలా చేసుకోవాలి. ఎవరైనా తెలియకపోతే అడగండి, నేను చెప్తా. పెట్టండి కామెంట్లు, బాగాలేదనేసి, మాడిపోయింది అనేసి.